ఈ రోజుల్లో మన యువత ప్రేమను నిజంగా గౌరవించడం లేదు. ఫోన్ చూస్తూ తప్పుడు కలలలో మునిగిపోతున్నారు. అది వారిని ఖాళీ చేస్తోంది, గుండె ఖాళీ అవుతోంది. గౌరవం ఉండాల్సిన చోట తిట్లు, ఐక్యం ఉండాల్సిన చోట పోరాటం. జంతువులు చూశారా ఎప్పుడైనా? ఆవు, గేదె, పక్షి, కుక్క, వీళ్ళు భూమిని నాశనం చెయ్యరు. కాని మనిషి, అత్యంత తెలివైన వాడమని చెప్పుకునే మనిషి ఈ భూమినే నాశనం చేస్తాడు. కాలుష్యం, అడవులు నరికివేత, జంతువుల వేట. మనం మెల్లగా మన గృహాన్నే కాల్చేస్తున్నాం. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం బుద్ధి. ఈ బుద్ధి ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనల్ని మిగతా జంతువుల కంటే భిన్నంగా చేయడానికి, రక్షించడానికి, కాపాడడానికి, ప్రేమించడానికి. కానీ నేడు మనం ఆ బుద్ధిని ఎక్కడ వాడుతున్నాం? పోరాటంలో, తిట్లలో, తప్పుడు కోరికల్లో, వ్యసనాల్లో. దేవుడిచ్చిన వరం మనం శాపం చేసుకున్నాం. ఇది ఇలా కొనసాగితే ఏమవుతుంది? కుటుంబాలు విరిగిపోతాయి, ప్రేమ అనేది నశిస్తుంది, జంతువులు అంతరించిపోతాయి, గుడిగా మారుతుంది. మరియు ఒకరోజు మనిషి తనే చేసిన తప్పు వల్ల ఈ భూమిపై బతకలేకపోతాడు. శాస్త్రవేత్తలు మరో గ్రహం వెతుకుతున్నారు. ఎందుకు? మనం ఈ భూమిని చెడగొట్టేశాం కాబట్టి. కానీ మరొక గ్రహం దొరికినా మన మనసు మారకపోతే అక్కడ కూడా అదే విధ్వంసం జరుగుతుంది. కానీ ఇక్కడే ఒక నిజం ఉంది. శక్తి అంటే కొట్టడం కాదు, శక్తి అంటే రక్షించడం. ఒక జంతువును కాపాడడం, అదే నిజమైన బలం. ఒక చెట్టును నాటడం, అదే నిజమైన భవిష్యత్తు. ఒకరిని గౌరవించడం, అదే నిజమైన మానవత్వం. మాటలతో బాధ పెట్టడం సులభం, కానీ మాటలతో గాయాలు నయం చేయడం గొప్పది. మనం సినిమా హీరోల వలె హీరోలు కావాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఒక చిన్న మంచి పని చేస్తే అదే నిజమైన హీరో. పరుగులు గాలిపైన మన బుద్ధి వెలిగించాలి. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. టిట్లకు లేదు అను, పోర్న్కి లేదు అను, అక్క చెల్లెళ్లతో, అన్నదమ్ములతో పోరాటానికి లేదు అను, గౌరవానికి అవును అను, ప్రకృతికి అవును అను, ప్రేమకు అవును అను. నీ దగ్గర చిన్నదైనా శక్తి ఉంది. నీవు నాటిన ఒక చెట్టు, నీవు కాపాడిన ఒక జంతువు, నీవు పలికిన ఒక మధురమైన మాట, ఇది ఎవరో ఒకరి జీవితం మార్చగలదు. ఇది ఒక తరాన్ని మార్చగలదు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. తిట్లకు లేదు అను, పోర్న్కి లేదు అను, అక్క చెల్లెళ్లతో, అన్నదమ్ములతో పోరాటానికి లేదు అను, గౌరవానికి అవును అను, ప్రకృతికి అవును అను, ప్రేమకు అవును అను. నీ దగ్గర చిన్నదైనా శక్తి ఉంది. నీవు నాటిన ఒక చెట్టు, నీవు కాపాడిన ఒక జంతువు. విరోధానికి కాదు, రక్షణకు లయ. విన్యాసానికి కాదు, ప్రేమకు హృదయం. జీవులు, చెట్లు, భూమి కాపాడే మనం. ఇది మనిషి నిజమైన శక్తి. విరోధానికి కాదు, రక్షణకు లయ. విన్యాసానికి కాదు, ప్రేమకు హృదయం. జీవులు, చెట్లు, భూమి
నిజమైన శక్తి. పోరాటం, అసభ్య పదాలు, వ్యసనాలు, నిస్సహాయ భూమి నిశ్శబ్దంగా ఏడుస్తుంది. మనం ఒక్క చిన్న మార్పు చేస్తే సౌందర్యం జీవితం